బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈడీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణ ముగిసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. జగన్ కు విజయసాయి క్లీన్ చిట్ ఇచ్చారు. జగన్ కు లిక్కర్ స్కామ్ తో సంబంధమే లేదంటున్నారు విజయసాయిరెడ్డి. జగన్ తనని చాలా గౌరవించారంటూ చెప్పుకొచ్చారు. ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కామ్ గురించి జగన్ కు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఆయన తెలుసు ఉంటే ఊరుకునేవారు కాదు అంటున్నారు విజయసాయి. ఇదంతా టీడీపీ కుట్ర అంటున్నారు విజయసాయి. 2020 నుంచి వైసీపీతో గ్యాప్ అధికారం రాకముందు, అంటే 2020 నుంచి వైసీపీతో గ్యాప్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఇది. అయితే అధికారం రాకముందు వరకు వైసీపీలో నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పార్టీలో అవమానాలు భరించలేక బయటకు వచ్చారంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ హృదయంలో తాను స్థానం కోల్పోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ 2 స్థానం ఉండదని జగన్ చెప్పారని ఈడీకి క్లియర్గా చెప్పానన్నారు విజయసాయిరెడ్డి. తనపై జగన్ కోటరి అసత్య ప్రచారాలు చేస్తుందంటున్నారు ఆయన. జగన్ తనని దూరం పెట్టడంతో మనస్తాపానికి గురై పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు విజయసాయి. చంద్రబాబు ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుందంటున్నారు ఆయన. సంబంధం లేని కేసుల్లో తనని ఇరికిస్తున్నారంటున్నారు ఆయన. ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి రారు, కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో కూడా మాట్లాడుకొచ్చిన ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 7 గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 7 గంటల పాటు ఆయన విచారించిన తర్వాత బయటకు వచ్చారు. ఆయన విచారణ తర్వాత 7 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎటువంటి అంశాలు అక్కడ ప్రస్తావనకు వచ్చాయన్న అంశాన్ని కాస్త లైటర్ వేలో దాన్ని ప్రెజెంట్ చేస్తూనే మిగిలిన అంశాలను కూడా చెప్పుకొచ్చారు ఇటు విజయసాయిరెడ్డి. ఇంతకీ విజయసాయిరెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ విజయసాయిరెడ్డి ఇంకా డీటెయిల్గా ఏమన్నారు, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు విజయసాయిరెడ్డి ఇంకా ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు, మరి ముఖ్యంగా తన రాజకీయ ప్రయాణం గురించి ఏమైనా చెప్పుకొచ్చారు ఆయన? ఈరోజు ఈడీ ముందు దాదాపుగా 7 గంటల విచారణ తర్వాత మీడియాతో అన్నగనతో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి చాలా కీలకమైన అంశాన్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అది ప్రధానంగా జగన్ కు ఆయన క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా చెప్పారు. జగన్ కు లిక్కర్ స్కామ్ లో సంబంధమే లేదు, ఇది అంతా కూడా కొంత కోటరీ చేసిన పని. ఎస్, ఆ రోజు కోటరీ కూడా నాతో పాటు కోటరీ ఉన్నింది. ఆ కోటరీలో నేను కూడా ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ ఈ కోటరీ జగన్ కు తెలియకుండానే పంది కుక్కల్లాగా తిన్నారు. ఆ విషయాన్ని నేను ఈడీ ముందు చెప్పాను అని చాలా క్లియర్గా చెప్పారు. జగన్ నన్ను చాలా గౌరవించారు, గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. ఎక్కడి గురించి జగన్కి ఏం తెలియదు, తెలుసుకుంటే ఊరుకునే వారు కాదు అని కూడా విజయసాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు నా మీద ఏవైతే చేస్తుందో ఇది చాలా ఘోరమైన కుట్రలు. అసలుకి నాకు వైజాగ్ లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్లో ఏదైతే, ఎందుకంటే ఇవన్నీ కూడా సిఐడి ఒక నోటిని ఈడీకి పంపించింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను క్లియర్ గానే సమాధానం చెప్పాను. నాది ఒకే ఒక విల్లా, అంటే ఒక అపార్ట్మెంట్ తప్పితే నాకు అక్కడ ఏమీ లేవు. మొత్తం కూడా నా అల్లుళ్ళకి, నా చట్టపడివి చెబితే నా సొంత ఆస్తులు ఒక్కటి కూడా లేవు. నా ఆస్తులు కానీ ఉంటే, నా ఆస్తులు వైజాగ్ లో ఉన్నట్టుగానే మీరు కానీ నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరం అవుతానని కూడా ఈడీకి చెప్పాను. వాళ్ళని మీరు అసలుకి ఒకవేళ నేను ఈ ఆస్తులు కొనుంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి నాకు వచ్చాయో కూడా మీరు ఎంక్వైరీ చేయాలని కూడా ఈడీతో కోరాను అనేది విజయసాయిరెడ్డి చాలా క్లియర్ గా చెప్తూనే వచ్చారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న మీరు ఎందుకు పార్టీని వదిలేశారు అని చెప్పి అడిగారు. కానీ నేను క్లియర్ గా చెప్పాను, మా పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 అంటూ ఏమీ లేదు. ఇది జగన్ గారు చాలా క్లియర్ గా చెప్పాను. అయితే కోటరీ మాత్రం నా మీద కొంత ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తుంది అని చెప్పాను. 2020 నుంచే జగన్ కి నన్ను దూరం చేసే ప్రయత్నం ఈ కోటరీ చాలా సైలెంట్ గా చేస్తూ వచ్చింది. వీళ్ళందరూ కూడా పందుకోకల్లాగా తినేశారు జగన్ ని అడ్డం పెట్టి అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. ఈ వ్యవహారంలో జగన్ కి ఎటువంటి సంబంధం లేదనే నేను ఈడీకి క్లియర్ గా చెప్పాను. అందుకే జగన్ నన్ను దూరం పెట్టడంతో
మనస్తాపానికి గురయ్యే పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని అపవాదులు చేశారు. స్వయంగా ఆయనే మాట్లాడుతూ నేను అమ్ముడిపోయాను, నేను అంటే కూటమికి అమ్ముడిపోయాను అని చెప్పి చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవాల్సిందే. ఆ ఆహారంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు నా పట్ల చేయడం నాకు చాలా బాధించింది. అది వెనక్కి తీసుకోవాలి. దేవుడు సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎటువంటి పనులు కానీ చేస్తుంటే నేను ఆ ఆహారంలో మునిగి ఉంటాను. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కావాలని నా మీద కొన్ని కుట్రలు చేస్తోంది, సంబంధం లేని కేసుల్లో నన్ను నడిపిస్తోంది. కాకినాడ కోర్టు విషయంలో కావచ్చు, ఇంకొన్ని కేసులు కూడా నన్ను ఎక్కించే ప్రయత్నం చేసింది. ఎక్కడా కూడా నాకు ఎటువంటి సంబంధాలు, నేను చాలా క్లారిటీగా ఉన్నా. అయితే ఈ సంవత్సరం రోజుల పాటు నేను అంటే రేపు జనవరి 25కి సంవత్సరం రోజులు అవుతుంది. నేను 25వ తారీఖున ఖచ్చితంగా తిరిగి నా రాజకీయ ప్రవేశం ఉండబోతుంది. ఆ రాజకీయ ప్రవేశం ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది నేను సహచర మిత్రులకి అంటే జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను చెప్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కోటరీ మాటలు కానీ వింటే మాత్రం సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్, అంటే తను మళ్ళీ రాజకీయ అరంగేట్రం అంటే తిరిగి మళ్ళీ రాజకీయాలకు వస్తానని చెప్పిన కాంటెక్స్ట్ ఎట్లా చూడాలి? అంటే మళ్ళీ వైసీపీలో చేరే అవకాశం ఉందని చెప్పి ఆయన ఏమైనా చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇక్కడ కూటమిని టార్గెట్ చేయడం ఉద్దేశం ఏంటి? వేరే పార్టీలు ఏమైనా ఆల్టర్నేటివ్గా చూసే ప్రయత్నం అంటే కాంగ్రెస్ కనిపిస్తుంది, లేకపోతే అఫ్ కోర్స్ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్తారని చెప్పి గతంలో కూడా చర్చ జరిగింది. ఇటువంటి చర్చకు సంబంధించి ఎటువంటి ఇక్కడ సాయి రెడ్డి చాలా క్లారిటీగా చాలా తెలివిగా మాట్లాడుతారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటూనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే పందాలో కానీ నడిస్తే అధికారంలోకి రాదు అని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు కూటమికి కూడా మీరు ఇలాగే కానీ మీరు ఇట్లాంటి వ్యవహారాలు ఇప్పుడు జరుగుతున్న క్రెడిట్ చోరీ ఇట్లాంటివన్నీ కానీ చేస్తే మాత్రం మీరు అధికారంలో రానని చెప్తున్నారు. అంటే తన రాజకీయ ప్రవేశం మాత్రం ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుందో మీరు 25వ తారీఖు లోపల చెప్తాను చూస్తురు అంటారు. అంటే బహుశా తన ఏమన్నా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా కొంచెం సందేహం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లారిటీగా ఇద్దరిని జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటూనే పార్టీని అక్కడ పనిచేస్తున్న నాయకుల్ని కోటరీని దుమ్మె పందికొక్కులు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు కూటమిలో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తూ వీళ్ళు ఇలాగే కొనసాగితే వీళ్ళు కూడా పార్టీకి రారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే మరి కూటమిలో అన్నా వెళ్ళాలి, లేదో అక్కడన్నా వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్లే పరిస్థితి? కూటమిలో జనసేన, బీజేపీ, మరోవైపు టీడీపీ ఉంది. ఒకవైపు జగన్ పార్టీలు అధికారంలోకి రారని చెప్తున్నారు. కూటమి కూడా ఇలా చేస్తే కూటమి కూడా రాదని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు. సో అటువంటిప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి? స్వయానా ఒక పార్టీ పెట్టబోతున్నారా అన్న ఒక ఆలోచన కూడా వస్తోంది. అతని సన్నిహితుల దగ్గర నుంచి కూడా ఆలోచన ఉంది అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. బహుశా ఆ ఆలోచనతోనే ఆయన నేను తిరిగి రాజకీయ ప్రవేశం చేయబోతున్నాను, ఆ రాజకీయ ప్రవేశం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆయన చెప్తున్న మాటలు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా, రావడానికి ఏమన్నా స్కోప్ ఉందా అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ కూడా జగన్ ఇరికిచ్చే ప్రయత్నం చేయలేదు. ఆయన కోటరీలో ఎవరెవరు పందికొక్కుల్లా తిన్నారు అనే వ్యవహారం మీదనే ఆయన చెప్తూ వస్తున్నారు. ఆ దిశగానే కొంత ఇన్ఫర్మేషన్ ఈడీకి ఇచ్చారు అనేది చాలా క్లారిటీగా ఉంది. అసలు ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న రికార్డ్స్ ఏంటి అన్ని కూడా నేను ఈడీకి ఇచ్చాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, తిరిగి మీరు రికార్డ్ చేసుకుంటారా లేదా అనేది కొన్ని విషయాలు ఇప్పుడు రికార్డ్ చేసుకోకపోయినా రెండోసారి కూడా నన్ను పిలిచే అవకాశం ఉంది. పిలిచినప్పుడు నేను ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్తానని చెప్పి సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే సాయిరెడ్డి బహుశా తన రాజకీయ అరంగేట్రం, రాజకీయ ప్రవేశం పూర్తిగా కూడా సొంతంగా చేయబోతున్నారా అన్న ఒక చర్చ అయితే మనకు అర్థమవుతుంది. ఆయన మాటల్లో చాలా క్లారిటీ ఉంది. ఒకటి, జగన్ ని ఇలాగే నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో రాదని చెప్పి చెప్పడం, రెండవది కూటమి కూడా వచ్చే అవకాశాలు లేవని చెప్పి చెప్పడం. సో అంటే రెండు పార్టీలకి దూరంగా నేను సరికొత్త రాజకీయ పార్టీని చేయబోతున్నాననే ఒక అంశాన్ని ఏమన్నా చెప్పబోతున్నారా అనేది తన మాటల్లో గూఢంగా పరిశీలిస్తే కొంత అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. వెయిట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇదే అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి రియాక్ట్ అయిన బయట మనం ప్లే చేయబోతున్నాం. అసలు ఇంతకీ విజయసాయి రెడ్డి ఏమంటున్నారు?
విజయసాయిరెడ్డి ఇంటెన్షన్ ఏంటి? ఎందుకంటే ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇటు వైసీపీని ఆయన విమర్శించారు, బట్ వైసీపీని విమర్శించినప్పటికీ కూడా జగన్ ఎక్కడ పూర్తి స్థాయిలో విమర్శించిన దాఖలాలు కనిపించట్లేదు అనేది వినిపిస్తున్న మాట. ఇదే కోణంలో ఇటు టీడీపీకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. ఇవన్నీ గురించి మాట్లాడుతున్న క్రమంలోనే తన రాజకీయ అరంగేట్రం గురించి కూడా ప్రస్తావించారు. ఇన్ని మిళితమే ఉన్నాయి. ఈ రోజు ఆయన ప్రెస్ మీటింగ్ కావచ్చు, లేకపోతే ప్రెస్ అడ్రస్ చేస్తూ మాట్లాడిన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మాత్రం ఒకసారి మీరు కూడా వినండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు, నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టి పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు, నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నట్టు నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను
విశాఖపట్నం రైట్, అది ఆఖరిలో ఆయన వేసిన డైలాగ్ ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఈ నెల 25న బహుశా 25 అయితే ఈ నెలాఖరు కల్లా ఆయన రాజకీయ రంగ ప్రవేశం అంటే తిరిగి మళ్ళీ పునఃప్రవేశానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు.